హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకొక కొత్త స్పెషల్తో మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వసుకి ఇష్టమైన రొయ్యల పులుసు అయితే చేద్దామనేసి నేను వసునే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రొయ్యలు క్లీన్ చేయించి తెచ్చుకున్నాము. స్టార్టింగ్ కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీయే తెచ్చుకున్నాము. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మంచిగా కుదిరింది. అయితే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుందామని. సో వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చిన రొయ్యలను అయితే నేను ఇంకోసారి పసుపు వేసి మంచిగా వాటర్లో అలా రుద్ది కడుగుతున్నాను. ఎందుకంటే కొంచెం మంచిగా స్మెల్ రాకుండా ఏమన్నా తోలు అట్లా మిస్ అయిపోయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని ఒక్కొక్కటి అలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. అలా క్లీన్ చేసిన రొయ్యలను అయితే పక్కకు తీసుకొని కొంచెం సాల్టు, కొంచెము ఆయిల్, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఇంకోసారి మంచిగా కలిపి అప్పుడు ఇంకా ఏమన్నా కొంచెం నీచు స్మెల్ అట్లా ఏమన్నా ఉంటే కూడా పోద్దని మళ్ళీ వాటర్ వేసి అందులో బాగా అలవడం, అదే నీట్గా క్లీన్ చేసుకోవడం, కడుక్కోవడం అంటారు, అలా చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే రొయ్యలు మనకి కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఏ స్మెల్ రాదు. రొయ్యల్లో కొంతమంది స్మెల్ వస్తుందని తినరు. కాకపోతే ఆ స్మెల్ రాకుండా మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే కొంచెం టర్మరిక్ స్మెల్లే వస్తుంది. ఇంకా రొయ్యల స్మెల్ కూడా ఏదో లైట్గా ఉంటుంది కానీ మరీ అంత స్మెల్ అయితే ఉండదండి. సో మంచిగా వాష్ చేసేసుకుంటే ఇంత చూసారంటే వచ్చే దారిలోనే ఫ్రెష్గా మనకే చెట్టు ఉందండి, కరివేపాకు చెట్టు. సో మా అత్తగారింటి నుంచి కరివేపాకు కోసుకొని వచ్చుకున్నాము. ఇంకా అల్లం అయితే మమ్మీనే ఇంట్లో నాటి పెడతారండి. చెట్లు నాటుతాం కదా, ఆ సందులో కొంచెం అల్లం కూడా నాటి పెడతారు. సో అక్కడే అల్లం కూడా తీసుకొని అల్లం అయితే తోలైతే తీసేసుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను. నేను లార్జ్ క్వాంటిటీ అయితే తీసుకోవట్లేదు, కొంచెం క్వాంటిటీనే తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. కొన్ని రొయ్యలు అయితే పక్కకు తీసి తవా ఫ్రై చేద్దామని చెప్పి. ఆ రెసిపీ కూడా మీకు ట్యాగ్లో ఇంకొక వీడియోలో ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. అది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అందులో ఏమేమి కావాలంటే వెల్లుల్లిపాయలు కొంచెం, అల్లం కొంచెం, పండు మిర్చీలు. ఇవి మన చెట్లో కాసినవే అండి. ముందు ఆవకాయ పెట్టినప్పుడు చూసారు కదా, ఆ చెట్లో కాసినవే పండు మిర్చీలు కొన్ని ఉంటే తీసుకున్నాను. తీసి బాగా మనం దంపుడు చేసే రాయిలోనే దంచేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ మ్యారినేట్ చేసి ఉంచాల్సిన రొయ్యలకైతే పట్టిస్తున్నానండి. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఆవకాయకి అయితే మనం కొంచెం మిరప్పొడి కొట్టి పెట్టాం కదా పక్కన, అది కొంచెం తీసుకున్నాను. ఇంకా మంచి నూనె, మనం చెక్క ఆడించుకొని వచ్చుకున్న మంచి నూనె కొంచెం వేసి బాగా దానికి పట్టేలాగా, ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి అలా మ్యారినేట్ చేసి పక్కకైతే ఉంచేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే రొయ్యల పులుసు కోసం మట్టి బాణీలు అయితే పెట్టేశాను. మోస్ట్లీ ఏమైనా నాన్ వెజ్ చేసేట్టుగా ఉంటే ఇంట్లో మట్టి బాణల్లోనే చేసుకుంటాము. అప్పుడు ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. అంటే పాతకాలంలో మట్టి పాత్రలే కదండి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడే కదండి ఐరన్ అని, స్టీల్ అని, స్టెయిన్లెస్ స్టీల్ అని మనం కొత్తగా వాడుకుంటున్నాం, నాన్ స్టిక్ అని. సో నేనైతే ఇక్కడ మట్టి పాత్ర యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నూనె వేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు, ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయ కొన్ని దంచేసుకున్నాను. అది కాకుండా అల్లం కూడా దంచేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 తరిగేసుకున్నాను. కరివేపాకు
ఫ్రెష్గా తీసింది అయితే ఆ అరోమా నూనెలో వేసినప్పుడు వచ్చే అరోమా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యి ఆ అరోమాస్ మీకైతే నచ్చినట్లయితే కమెంట్ చేయండి. చిన్న చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అదే ఆయిల్లో. అండ్ ప్లస్ టమోటాలు ఎప్పుడు నిలువుగా తరుక్కోవడం బెస్ట్ అండి. కొంతమంది గుజ్జుగా కూడా వేసుకుంటారు. మా ఇంట్లో అయితే అలా వేస్తే కొంచెం టేస్ట్ పడదని చెప్తారు. సో ఎందుకంటే నేను ఎందుకు సన్నగా పొడుగుగా తరుక్కోమన్నానంటే అప్పుడైతే నూనెలో ఈజీగా వాడిపోద్ది అనమాట. చిన్నగా వాడే ప్రాసెస్ టైం కన్నా కూడా ఇలా పొడుగుగా ఉన్నప్పుడు వాడే ఆయిల్లో ఫ్రై అయ్యేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇంకా అన్నం అంటే మా ఇంట్లో అయితే వంచుకుంటామండి. ప్రెషర్ కుక్కర్ అయితే వాడము. అండ్ మోస్ట్లీ రైస్ కుక్కర్ కూడా వాడము. మోస్ట్లీ పాత్రలో పెట్టే వంచుకుంటాము. సో అలా కొద్దిసేపు ఆయిల్లో ఆనియన్ టమోటాస్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం రొయ్యలు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఏం వాటర్ పోయలేదండి. అందులో నుంచి వచ్చిన వాటర్లోనే మగ్గాయి అనమాట. అందులో కొంచెం పసుపొడి, కొంచెం మిరప్పొడి వేసుకొని కారం పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఒకసారి. అది బాగా కొంచెం ఆ స్మెల్ అంతా పచ్చి స్మెల్ అంతా పోయి బాగా ఫ్రై అయ్యేలాగా అయితే మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు అయితే కొంచెం వాటర్ పోసుకున్నా అండి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ముక్కలు కరెక్ట్గా మునిగేంత లెవెల్కి అయితే వాటర్ పోసుకొని అలా కొద్దిసేపు మూత పెట్టేశారంటే అది అలా కొత్త ఉడుకుతూ ఉంటుంది. ఇలా బబుల్స్ వచ్చి నూనె పక్కకు తేలేంత వరకు ఉడికితే చాలు. పెద్ద టైం ఏం పట్టదండి. రొయ్యలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో మనం జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే చాలు. అంతలో మన రొయ్యలు గ్రేవీ అయితే కొంచెం దగ్గరకు పడింది. మీకైతే రొయ్యలు కూడా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీనే అండి. అందుకే నేను చాలా తక్కువగానే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ టైం లార్జ్ క్వాంటిటీలో చేసి అయితే చూపిస్తాను. ఇంకా రొయ్యల పులుసు అయితే దగ్గరకు పడింది. సో దించుకునే సమయంలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పొడి వేసుకొని సాల్ట్ తగినంత చూసుకొని వేసుకున్నాం. థ్యాంక్ యూ. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.